నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో ఆడవారికి ఎగ్స్ సంఖ్య పెరగడానికి హోమియోపతిలో మందులున్నాయా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా ఆడవారికి ఎగ్స్ సంఖ్య పెరగడానికి హోమియోపతిలో మందులు ఉన్నాయండి. లేకపోతే కానీ కొన్ని విషయాలలో పడాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. వారి వయస్సే అయ్యుండొచ్చు, హార్మోనల్ ఇష్యూయే అయ్యుండొచ్చు. పేషెంట్‌కి పీసీఓడీ గనక ఉన్నట్లయితే అది కూడా పరిగణనలోకి తీసుకొని పేషెంట్ స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి వారి ఆహార నియమాల్లో బట్టి ఖచ్చితంగా ఈ సమపాలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మందులు అనేవి సహాయపడతాయండి. అది హోమియోపతి మందుల్లో ఓఫరినమ్, సెపియా, నాట్రమూర్, లాకసిస్, ఎపిస్ లాంటి మెడిసిన్స్ చాలా బాగా అండాశయము మెరుగుదలకి మరియు ఓవ్యులేషన్‌కి చాలా బాగా పనిచేస్తాయండి. సాధారణంగా స్త్రీలలో 35 సంవత్సరాల తర్వాత నుంచి వారికి స్ట్రెస్సే కారణమై ఉండొచ్చు. దానివల్ల హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. దాని హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఎన్నో మందులు ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెపియా చాలా బాగా పనిచేస్తుందండి. మరికొందరి స్త్రీలలో థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయండి. థైరాయిడ్ అంటే వాళ్ళకి అన్నీ నార్మల్‌గా ఉంటాయి స్కాన్ చేసినప్పుడు కానీ, యాక్టివిటీ వైస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నందుకు ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడము, కన్సీవ్ అవ్వకపోవడం లాంటి సమస్యలు చూస్తుంటాము. వారిలో థైరాయిడినం 30 కానీ, థైరాయిడినం 6X కానీ అలాంటి మెడిసిన్స్ మరియు కాల్కేరియా అయోడ్, కాల్కేరియా కార్బ్ లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. మరియు కొంతమందికి అండాశయము వీక్‌గా ఉండి లో ఏఎంహెచ్ వల్ల అండము ఉత్పత్తి జరగడం ఉండకపోవచ్చు. వారిలో ఓఫరినమ్ 30 కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మరికొందరిలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల కన్సీవ్ అవ్వకపోవడం లాంటి సమస్యలు చూస్తుంటాం. వారిలో పల్సిటిలా, మరికొందరిలో ఎనిమిక్ కండిషన్స్ వల్ల, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నందువల్ల నాట్రమూర్ చాలా బాగా పనిచేస్తుందండి. చాలా వరకు పీసీఓడీ కేసెస్ ఎక్కువగా చూస్తుంటామండి. వాళ్ళ లైఫ్ స్టైల్‌నే కావచ్చు కారణము, మరియు వాళ్ళ హ్యాబిట్, ఇంటేక్ ఆఫ్ డైట్ అయ్యి ఉండొచ్చు. వారిలో సిస్ట్ అనేవి ఎర్లీ ఏజెస్‌లో చాలామంది చూస్తున్నామండి. టీనేజర్స్‌లలో స్ట్రెస్ వల్ల, ఎగ్జామ్ టెన్షన్స్ వల్ల సిస్ట్ అనేవి చూస్తున్నాం. వారిలో ఎపిస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మరికొందరిలో బ్లీడింగ్ తత్వం ఉండి లెఫ్ట్ సైడ్ ఎఫెక్షన్స్ ఉన్న వారిలో లాకసిస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏది ఏమైనా అతి ముఖ్యంగా తీసుకున్నట్లయితే హోమియోపతిలో వ్యక్తిగత లక్షణాలను బట్టి, శారీరక, మానసిక ఒత్తిడిని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్లే 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. ధన్యవాదాలు.